స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. అల్లే అందరూ రెడీ, చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్ను గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, జ్వాలల వంటి కన్ను గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 సంతోషముగా చేతులు ఊపుతూ దేవునామమును మహిమపరుదాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అల్ఫా ఒమేగా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజనులు గిద్యోను పాస్టర్ గారి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన అలా కొండలు మూసుకుందాం. పరిశుద్ధుడా, కృపయు కనికరం దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుకోవడానికి కొందమ్మ తండ్రి, జగత్పునాది వేయబడికి ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధాన స్తోత్రాలు దేవా. ఇదిగో సంఘాన్ని స్థాపించే ఒకనొక రోజుని మీరు మధ్యాకాశాన్ని సంఘాన్ని దేవా మీ పెళ్లి చేసుకుని ఉన్నారు. మన స్తోత్రాలు దేవా. అందుకు ముగుర్తిగా దేవా పెళ్లి సిద్ధపరిచ మానవ జీవితంలో భూమి మీద మనుషులకు ఉన్నతమైన ఘట్టం అది. ఈ సమయంలో ప్రత్యేక రీతిలో నూతన వధువరులు దేవా జతపరచబడి ఉండగా వాళ్ళతో మీరు సన్నిధించండి, ఇక్కడ మీరు సన్నిధించండి. ఇక జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటున్నాం తండ్రి. విత్తోడ వాక్యమైన హృదయం నీరు కట్టండి. ప్రతి బిడ్డను మీ కంట్రోల్లో ఉంచండి. సౌండ్ సిస్టమ్ మీ కంట్రోల్లో ఉంచండి. అయా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ఎంతవరకు ఈ కార్యక్రమం జరిగించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకను మీ కార్యక్రమాలు జరిగించమని, మీ అధ్యక్ష నడిపించమని, ఈ కార్యక్రమం ఘనత మహిమ ప్రభావానికి ఆరోపించుకుంటూ
యేసు నామములో మిక్కిలి ఎంతో బ్రతిమాలుకొని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. సభ వారందరూ కూడా మరి మీ స్థలాల్లో మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క మోకవారి యొక్క వివాహ వేడుకకు విచ్చేసినటువంటి మరి బంధువులకు, మిత్రులకు, సంఘమునకు, అలాగే పెండ్లి కుమార్తె తరపు నుండి వచ్చినటువంటి వారందరికీ, అలాగే మా గ్రామ ప్రజలందరికీ, మా రామలబంద గరువు పల్లిపాలు మన గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు చిన్నలకు, ప్రతి ఒక్కరికి, వివాహ కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. దేవుడు మనందరినీ బహుగా దీవించునుగాక. అలాగే మరి కొద్ది క్షణాల్లో జతబడబోతున్న నూతన వధువరులను కూడా దేవుడు బహుగా దీవించునుగాక. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, మరి బిషప్ అయ్య గారు, పేట్రయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వివాహ కార్యక్రమాన్ని వారు జరిగిస్తారు. మరి మన చప్పట్లు కొట్టి మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని వరకు అప్పగిందాం. ఏమంటే ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఏంటి అలా కూర్చున్నారు? ఉసూరు మన కూర్చున్నారు, కొట్టాలి గట్టిగా. హలో, ప్రైజ్ లార్డ్. హలో అయ్యా, ఇది కొంచెం పెట్టు, ఈ మానిటర్ పెట్టు, కొంచెం లేపిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. ఈ పరిశుద్ధ వివాహమునకు విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, అలాగే మోకావారి పెళ్లి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు యొక్క నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వివాహం చేసుకుంటున్నటువంటి నానుబాబుకి, అలాగే తేజ కదా, తేజకి ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నానుబాబు యొక్క వివాహము చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఏంటంటే చల్లటి వాతావరణం. ఏ వాతావరణం? చిరుజల్లులు, అక్షంతలు అన్నమాట కదండి. చక్కటి, మొన్న నేను పాత్పాడులో వివాహం చేసేటప్పుడు నా కోట్ కూడా తడిసిపోయిందండి ఆ వేడికి, ఆ వాతావరణంకి. కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. రాత్రి ప్రార్థన చేశాను, మంచి వాతావరణంలో కార్యక్రమం జరగాలని దేవుడు సహాయం చేశాడు. వర్తంగా చెప్పాను, సంతోషం, కంగారు పడవలసిన పని ఏం లేదు, వర్షం మనకి ఇక్కడ కూరదు అని. ధైర్యంగానే ఉండి, ఈ వర్షం మనకు కూరదు అని చెప్పాను. అదేవిధంగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది, మనకు వర్షం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సభవారందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడు వివాహం జరుగుతుంది అని. చాలామంది దైవజనులు వచ్చారు, అద్భుతమైనటువంటి గ్రీటింగ్ చెప్పారు. ఒక్కొక్కరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. కనుక ఆ వివాహం చేయడానికి ఇంకా ఆలస్యం లేదు, త్వరగా చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, వివాహం చేయడానికి ముందు వీరికి దైవజనుడిగా, వివాహకర్తగా కొన్ని మాటలు నేను తెలియచేస్తాను వారికి. ఆ తర్వాత నా సమయంలోనే వివాహాన్ని ముగించేస్తాను. నానుబాబు, వివాహం చేసుకుంటున్నటువంటి నానుబాబు, అలాగే స్త్రీ, వీరు యవ్వన బిడ్డలు వివాహం చేసుకోవడానికి వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. కుటుంబముగా కట్టబడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వీరు చక్కగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తామన్నాను. మరి ఈ కుటుంబం గురించి కొంచెం వివరణ నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మోకా పిలుపు గారు, గ్రేసమ్మ గారు ప్రప్రథముగా మా సంఘ పరిచర్యలో, సహవాసంలో ఒక ప్రధానమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఆ తరువాత రెండవ తరం సంతోషం, బేబమ్మ, వారు కూడా సంఘంలో నమ్మకంగా నేటి వరకు కూడా వారు కొనసాగుతూ సంఘ పరిచర్యలో వారి యొక్క పరిచర్యలు అందిస్తూ దేవుని సహవాసాన్ని, సేవను ప్రోత్సహిస్తూ పాల్గొంటూ దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. అలాగే ఇది మూడవ తరం
ఇది 3వ అవతారం నానుబాబు. మరి నానుబాబు ఇది 3వ అవతారం. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఈ నానుబాబు తరము కూడా చాలా వారి యొక్క తాతల యొక్క క్రమాన్ని, తండ్రుల యొక్క క్రమాన్ని కలిగి ఒక ఆదర్శమైన కుటుంబముగా సమాజంలో మీరు కనబరచబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. గనుక దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇరువురికి చాలా విషయాలు చెప్పారు దైవజనులు. నేను అబ్బాయికి ఒక 3, అమ్మాయికి ఒక 3 మాత్రమే చెప్తాను, తగ్గించాను. గనుక జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నానుబాబుకి మొదలు చెప్తాను, ఆ తర్వాత పెండ్లి కుమార్తెకి చెప్తాను. మరి కేవలం ఏదికి మీద ఉన్నటువంటి వివాహం ఆడుతున్నటువంటి వారిని ఉద్దేశించి చెప్తున్నారు పాస్టర్ గారు అని అనుకోవడం కాదండి. పెళ్ళైన వారు వినాలి, పెళ్ళి కాని వాళ్ళు కూడా వినాలి. ఎందుకు చెప్తానంటే వాక్యము అందరినీ కూడా సరిచేసి దిద్ది కడతది అన్నమాట. జీవితాలను, కుటుంబాలను కట్టేది దేవుని వాక్యము. వాక్యం ద్వారానే మనం కట్టబడాలి, వాక్యం ద్వారానే మనం దిద్దుకోవాలి. గనుక కింద ఉన్న వారు కూడా పెళ్ళి సమాజంగా వచ్చిన వారందరూ కూడా వినాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇందాక దైవజనులు చెప్పారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే ఉద్దేశించి ఆయనకి సాటైన సహాయము చేయడానికి ఎన్నో చేశాడు. కానీ దేనిని కూడా ఆయన ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఆయనని గాఢ నిద్రలోని ఉంచి ఒక ప్రక్కడెముకని తీసి మరి ఒక స్త్రీని చేసినప్పుడు ఒక గొప్ప సంగీతము కలిగిన పాట పాడినంట. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నాలో నుండి తీయబడింది కనుక ఇది నాది అని హత్తుకుని విడిచిపెట్టట్లేదంట. అంత గొప్ప సంగీతాన్ని, చక్కటి పాటను పాడాడు ఆదాం. ఇప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, భార్య దొరికింది. నానుబాబు గారికి ఇప్పుడు ఏం జరుగుతుంది? భార్య దొరికింది. ఇందాక దైవజనులు ఎవరన్నారు, ఎక్కడ ఎతికితే ఇక్కడ గోగులు మట్టంలో దొరికిందని. ఇప్పుడు భార్య దొరికిన వానికి మేలు దొరికినని వాక్యం చెప్తూ ఉంది. మేలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. భార్య మేలుగానే ఉంటుంది. ఎందుకు చేస్తారంటే ఇంతకుముందు మరి ఆ విధమైనటువంటి సౌకర్యము నానుబాబుకి లేదు. ఆయన పొలానికి వెళ్ళొచ్చాడు అనుకోండి, మమ్మీ నీళ్ళు తోడు అంటే ఒకవేళ ఖాళీ లేకపోతే అక్కడ ఉండి తోడుకోరా అంటది. తల్లి కనుక తోడుకోరా అంటది. ఇప్పుడు భార్య నానుబాబు రాగానే అయ్యో ఆయన వచ్చారని చల్లటి నీళ్ళు పట్టుకొచ్చి ముందు నీళ్ళు తాగండి అని నీళ్ళు ఇస్తుంది. ఆ తర్వాత చక్కటి నీళ్ళు తోడుతుంది. ఆమెనికి చేయవలసిన సేవలన్నీ చేస్తుంది. అంత మాత్రమే కాదు, అదే కాదు మేలు, ఇంకా ఆమె ఆరోగ్యపరంగా కూడా చూస్తుంది. అందుకని పెద్దలు అన్నారు భార్యను భోజేష్ మాత అన్నారు. అంటే ఆయనకి ఆరోగ్యపరమైన విషయాలు కూడా చూసుకోవాల్సింది ఎవరో? భార్య. అందుకని భార్య దొరికిన వానికి మేలు దొరుకును. ఆమె నీకు మేలే మేలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, భార్య ఎలాంటిదంటే ఆయనకు సేవలు చేయటమే కాదు, ఆయనలో ఒక భాగస్వామిగా ఉండి ఆయన కష్టములో కూడా పాలు పంచుకునేదే భార్య. ఇద్దరు ఉభయముల చేత చేసిన కష్టము వారికి దీవెనకరంగా ఉండని వాక్యంలో చలవిస్తూ ఉంది. కనుక కొంతమంది స్త్రీలు ఉంటారండి, నువ్వు ఆయన పెంచడానికి కాదా వచ్చి చేసుకునేది, నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారో, ఎవరు చేస్తారో అని చాలామంది డిమాండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి తేజశ్రీ
వాక్యంలో పెరిగిందండి అని దైవజనులు చెప్పగా విన్నాను. అలాంటిది కాదని నేను అనుకుంటున్నాను. కనుక ఈ కుటుంబము వారిరువురు కూడా చక్కగా ఒకరినొకరు మరి కష్టంలో కూడా పాలు పంచుకునేటువంటి వ్యక్తులుగా ఉండే వ్యక్తే భార్య. కాబట్టి భార్య కష్టంలోనూ పాలు పంచుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబం యొక్క వంశాధారానికి కారుకురాలుగా ఉంటుంది. ఇందాక పిలుపు గారు అన్నారు 2 సంవత్సరాలకు ముందు, అయ్యా నేను ఉండగా మనవడికి పెళ్లి చేసేయాలన్నాడు. నాకు మొదట చెప్పాడు, సరే ఈరోజు నేను దానిని ఆమె ఏం చెప్తున్నాను, ఆశీర్వాదిస్తున్నాను, త్వరగా జరిగిపోద్ది అన్నాను. 2వ సంవత్సరంలోనే పెళ్ళి జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఇప్పుడు దాకా ఉన్నాడు, మరి ఎక్కడున్నారు ప్రియమంది ఎరిబిడ్లారా? కనుక వంశానికి కారుకురాలుగా ఉంటుంది. గర్భం ధరించి ఆ ఇంటి వంశానికి బిడ్డలను కనేది, ప్రాణానికి తెగించి త్యాగం చేసేటువంటిది భార్య. కనుక అటువంటి భార్యను నువ్వేం చేయాలా చెప్పాలి, ప్రేమించాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని దేవుని వాక్యంలో భార్య చేసినటువంటి త్యాగం అంటండి చాలా గొప్పదంటండి. ఏంటంటే స్వదేశాన్ని విడిచిపెడుతుంది, తండ్రిని విడిచిపెడుతుంది, కుటుంబాన్ని విడిచిపెడుతుంది. ఎరగని కుటుంబములోనికి వచ్చి ఆ కుటుంబంలో ఒక యజమానురాలుగా, ఆ ఇంటికి ఒక మూల కంబముగా, ఆమె ఆ ఇంటికి ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఉంటా ఉంది. కాబట్టి ప్రియులారా, కనుక భార్య యొక్క త్యాగము చాలా గొప్పది. ఒక ఆయన అన్నాడు, అయ్యగారండి మీరు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు, చాలా ఆగండి, మీరు చెప్పినట్టుగా ఎందరికో జరుగుండదేమో కానీ నాకు మాత్రం మేకు దొరికింది అన్నాడు. ఏం దొరికిందంట? మేకు దొరికిందండి అన్నాడు. ఏంటయ్యా నీకు మేకు దొరకటం ఏంటండి బాబు అంటే ఆయన చెప్తాడు కదా, ఇలా వచ్చారనుకోండి. కానీ మా తేజశ్రీ అలా ఉండదు, మేకుగా ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎరుగున్న బిడ్డ. నిజమే, చాలామంది ఆ కుటుంబానికి ఆదర్శమైన వ్యక్తిగా వెళ్ళేటువంటి వారు, ఆ కుటుంబాన్ని కట్టినటువంటి వారు, ఆ కుటుంబానికి యజమానురాలుగా ఉండేటువంటి వారు, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగిన స్త్రీలు ఆ కుటుంబాన్ని పాడు చేసి చిన్న చిందలు చేసేటువంటి స్త్రీలు అందరూ ఉన్నారు ప్రియులారా, లేరనడానికి లేదు. కనుక మేలుగా ఉండవలసిన భార్యే ఆయనకి మేకుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే భార్య మేలుగానే ఉండాలి కానీ ఇంకే విధంగా కూడా ఉండకూడదు. కనుక స్త్రీ మరి మా నాన్నబాబుకి మేలే కానీ కీడేమి కాదని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 వచనంలో చదివిన లేఖన భాగంలో 33 వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడి యొక్క ఆజ్ఞ అది, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఏం చేయాలి నాయనా? ప్రేమించాలి. ప్రేమించవలసింది నీ బాధ్యత. ప్రేమించి ఆ యొక్క తల్లి తండ్రులను, ఇంటిని, సమస్తమును మరిచేటట్టుగా చేయాలి. అది ఎలా చేయగలుగుతావంటే నీ ప్రేమను బట్టే చేయాలి. ప్రియమంది ఏర్పడ్డారు. ఈ దినాన్న చాలామంది తన భార్యలను ప్రేమించే విధము మారిపోతూ ఉంది. ఏమంటున్నారంటే అమ్మా ఇట్ ఇష్టం ఏమంటున్నారంటే చాలామంది పురుషులు, ఇందాక దైవజనులు చెప్పారు, భార్య లోబడట్లేదు, భర్త ప్రేమించట్లేదు. అవును, ఈ 2 పాత్రలు వారు ధర్మాన్ని చేయకపోతే ఆ కుటుంబంలో చాలా అనైక్యత కనబడుతుంది. కాబట్టి భర్త ప్రేమించాలి. భార్య అయితే లోబడాలి. అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే భర్త పట్ల భయం కలిగి చూసుకోవాలి. భయమే ఒబీడియన్స్ తెస్తుంది, భయమే క్రమాన్ని తెస్తుంది. కనుక మరి మా తేజస్త్రీని నువ్వేం చేయాలి నాన్నబాబు? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతగా ప్రేమించాలంటే వారి యొక్క తల్లిదండ్రులను, కుటుంబాన్ని మరిచిపోయినంతగా
ప్రేమించాలి. నీ ప్రేమ చేత ఒకసారి పుట్టింటికి వెళ్ళిరా అని అంటే వెళ్తానులేండి తర్వాత అనేటట్టుగా చేయాలి. పండక్కి వెళ్ళిరా అని అంటే వచ్చి పండక్కి వెళ్దాంలేండి మన ఇద్దరం అనేటట్టుగా చెయ్యాలి. అంత ప్రేమ నీ వద్ద ఆమె పొందుకునేటట్టు చేయాలి. ఆ ప్రేమే ఆ విషయాలన్నింటినీ కూడా మరిపించేటట్టుగా చేస్తా. అంతగా నువ్వు ప్రేమించాలని మనవి చేస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే పేతురుకి రాసిన పత్రిక మొదటి పత్రిక 3:7 ఒక మాట ఉంటుంది. అదేంటంటే జ్ఞానము చొప్పున నీ భార్యను చెప్పండి కాపురం చేయాలంట అవుతుంది. స్త్రీ అంటే బలహీనమని ఘట్టమని చెప్తున్నారు, కానీ బలహీన ఘట్టమని నువ్వేమన్నా పెత్తనం చెలాయించావనుకోండి చాలా విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భార్యని చేసేటప్పుడు దేవుడు సృష్టిని అంతటిని కలిపి ఎట్టి చేశాడంట. పురుషుని చేసినప్పుడైతే మట్టిని చేశాడంటండి. ఈ మట్టి ప్రభావం ఏంటో తెలుసు, కానీ నీళ్లు కారిస్తే కరిగిపోద్ది మట్టి. కానీ భార్య అలాంటిది కాదు. సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని తీసి భార్యలో పెట్టి చేశాడంటండి. గనుక నీవు అలాంటి సృష్టి యొక్క శక్తులు కలిగినటువంటిది భార్య అని నువ్వు గ్రహించి జ్ఞానముతో ఆమెతో కాపురము చేయాలి. పిల్లంటే భయపడిపోతుంది, బల్లంటే భయపడిపోద్ది, పాము అంటే భయపడిపోద్ది, భయపడుతుంది కదా అని చెప్పేసి కాదు. స్త్రీలో ఏమున్నాయో తెలుసా? పిల్లి యొక్క ప్రభావం, కాకి యొక్క గోల, నెమల నాట్యం, ఇవన్నీ ఆమెలో ఉన్నాయి. భయపడిపోయేటి వ్యక్తిగా ఉంటుంది, ఎచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే ఎచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆమె ఎచ్చగా ఉందనుకోండి కంటి మీద కునుకు లేకుండా చేయగలదు. చల్లగా ఉందనుకోండి నిన్ను నిద్ర ముంచగలదు. సంసోను తొడ మీద దిలీల నిద్ర ముంచినట్టుగా దిలీల తొడ మీద సంసోని అలాగా. కాబట్టి నువ్వేం చేయాలంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి, సన్మానించాలి, అప్పుడప్పుడు గౌరవించాలి. ఆమె వండినటువంటి వంటలను ఏం చేయాలి? చక్కగా చేయాలి. ఒక ఆవిడ వండిందంట, వండితే అందులో ఉప్పేయటం మర్చిపోయింది. ఉప్పేయటం మర్చిపోతే అంటే ఎలా ఉంటుందంటే కూర చాలా బాగుంటుంది. బాగుంటుందా? టేస్ట్ రాదు. ఇంకా ఆమె ఆ భోజనం చేస్తూ అన్నాడంట, మా అమ్మ కూడా ఇంత బాగా ఎప్పుడు వండలేదు అని చెప్పేసి తింటూ ఉంటే ఈమె సంబరపడిపోతూ ఉందంట. ఆ తర్వాత ఆమె కూడా తింటుంది కదా. తినిన తర్వాత అనుకుందంట, అయ్యో నేను ఉప్పు మర్చిపోయిన, అయినా నా భర్త కనీసం ఉప్పు వేయలేదన్న సంగతి కూడా నాకు ఎత్తపరచలేదు, లోపమును వెత్తి నన్ను తిట్టలేదు, లోపమును వెత్తి నన్ను గద్దించలేదు, కనుక ఈయనకి నేను చాలా జాగ్రత్తగా వండిపెట్టి ఇంకా చేయాలని తన తప్పుదం తెలుసుకుని మరోసారి బాగా వండడానికి సిద్ధపడిందంట. అదేవిధంగా అక్కడ ఎలా చేసావు అలా చేసావు అనుకోండి, తపాలాలు అయ్యి లేపేవనుకోండి, ఏమవుతుంది? అక్కడ గందరగోళం అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు కూర సప్పుడు అవ్వచ్చు, అన్నం జావచ్చు. కనుక నేను మగవాడినే కాదని అధికారం ఉందని ఏమీ చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మరి ఆమెతో నీవు కాపురం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా తేజశ్రీకి 3 మాటలు చెప్తున్నాను కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మనం చదువుతున్నప్పుడు జ్ఞానవంతురాలు తన్నిల్లు కట్టునింది. అక్కడ దైవజనులు జ్ఞాపకం చేశారు. గనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు చేతులతో ఓడబీకెను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఇలాగే కొత్తగా పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత భార్య
తన ఇంటికి వచ్చింది. ఆ పుట్టింటి వాళ్ళు అత్తవారింటికి పంపించారు, తన ఇంటికి వచ్చింది. సరే, గోగులు మట్టంలో ఉన్నటువంటి తేజశ్రీ ఎలా ఉందని నాన్నబాబు ఏం చేశాడంటే, నువ్వు కదలేరు నాయన, వేరే టచ్ చేయడానికి పొద్దుటే నేను పనికి వెళ్తాను, నాకు మజ్జిగతో కొంచెం అన్నం పెట్టు తినాలి అని అంటే, అలాగేనయ్యా అని చెప్పి మజ్జిగతో చల్లటి మజ్జిగతో అన్నం పెట్టిందంట. పెట్టిన తర్వాత ఈయనేమన్నాడో తెలుసా, అయ్య బాబోయ్ కాలిపోతుంది, ఇంత వేడి వేడా, అసలే ప్రొద్దుటే వెళ్ళాలని నేను సిద్ధపడతా ఉంటానని చెప్పేసి కేకలు పెట్టేస్తా ఉన్నాడు. కేకలు పెట్టేసి కంగారు పెట్టేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఆమె రియాక్ట్ అవ్వకుండా ఏం చేసింది, ఒక ఇసునికార అట్టుకొచ్చి, కూర్చోనైనా నేను విసురుతూ ఉంటాను, నెమ్మదిగా తినండి, వేడి తగ్గుతుందిలే అని చెప్పేసి అలా విసిరిందంట. ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయాడు. ఈమె జ్ఞానవంతురాలని నేను అంటున్నాను. ఆవిడకి తెలుసు ఏంటది, చల్లటి మజ్జిగతో పెట్టినటువంటి అన్నం అని తెలుసు ఆవిడకి. కానీ ఆమె రియాక్ట్ అవ్వకుండా ఏం చేసింది, కొంచెం జ్ఞానంగా తన కుటుంబాన్ని అలరపాలు చేసుకోకుండా కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ రోజున షూ అంటే రోడ్డు ఎక్కేస్తున్నారు. అసలు ఆవిడ ఏం చేయాలి, అసలు వెంటనే పంచాయతీ పెట్టాలి. బయటకు వచ్చేసి, ఆ సూరమ్మక్క అవతల ఎదురింటి పిన్ని కొంచెం రండి, ఇదిగో ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. కానీ ఇలాంటి అబండాలు వేయొచ్చా, ఇలాంటి లేనిపోని చెప్పొచ్చా అని చెప్పేసి ఈ కంచం పట్టుకొచ్చి అందరి ముందు ఇసిరే స్త్రీలు లేరండి. కనుక చిన్న గొడవ వస్తే ఆన్లైన్ అన్నప్పుడు మీటింగ్ ఏం జరుగుతుందో, గొడవ ఏం జరుగుతుందో, అత్తగారు ఏమంటుందో, మాంగారు ఏమంటున్నాడో, తన భర్త ఏమంటున్నాడో, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారో ఇక్కడ ఆన్ చేసే సెల్లో ఎవరికి వినిపిస్తున్నారంట చెప్పండి. ఎక్కడో ఉన్నవాళ్ళు చూడనోళ్ళు ఏమనుకుంటారండి, పాస్టర్ గారు అమ్మో నా 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 పిల్లకి ఏమైపోతుందో, నా పిల్లని ఏం చేసేస్తున్నారో అని కంగారు పడిపోతారు. వాళ్ళు కంగారు పడిపోతారు కదండి. ఇష్యూ పెద్ద అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, తిన్నగా ఉంటారా, తిన్నగా వస్తారా, ఇదిగో పెద్ద గొడవ జరిగిపోతుంది అక్కడ అని వాళ్ళు ఒక ఇద్దరిని అంటేసుకుని వస్తారు. కనుక ఇలాంటివన్నీ జ్ఞానం లేని పనులు. 3 రాళ్ళు పీక్కోవడం అంటే ఇదే. ఆమె ఏం చేసింది, వాళ్ళు పంచాయతీ పెట్టకుండా ఏం చేసింది, జాగ్రత్తగా అయ్యా మీరు తినండి నేను ఇసురుతాను అని చక్కబెట్టుకుని పంపించింది. తర్వాత వచ్చాడు పని చేసుకుని. వచ్చిన తర్వాత భార్య ఎక్కడుందా అని ఎదురు చూసేస్తున్నాడు. ఎక్కడుందా అని ఎదురు చూసేస్తున్నాడు. ఏ స్థలంలో ఉందా అని ఎదురు చూస్తున్నాడు. వంటింట్లో ఉందా, గదిలో ఉందా అని చూస్తూ ఉన్నాడు. ఆమె వంటగదిలో ఉంది. వెంటనే వెళ్ళిపోయి కౌగులించేసుకుని ముద్దుల మీద ముద్దు పెట్టేసుకుంటున్నాడు. నువ్వు చాలా జ్ఞానవంతురాలు, నువ్వు చాలా గుణవంతురాలు అని చెప్పి ఆ భార్యను అత్తుకుంటా ఉన్నాడు. ఎందుచేతనంటే నీ గుణవేలవంటుడిదో, నువ్వు ఎక్కడో ఉండొచ్చో, నీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో, నీ ఉద్దేశాలు ఎలా ఉంటాయో టచ్ చేయాలని కొంచెం చేశాను, కానీ నువ్వు చాలా జ్ఞానవంతురాలు అని చెప్పి ఆ భార్యను ఎంతో సన్మానించాడు. కాబట్టి తేజశ్రీ సందర్భాలు రకరకాలుగా ఉంటాయి, కానీ జ్ఞానవంతురాలుగా చెప్పాలి, ఇల్లును కట్టుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఈదును పడకూడదు, ఇతరులకు చెప్పకూడదు, ప్రతి విషయానికి కావలసిన కూడా చెప్పకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎందుకు చెప్పకూడదంటే, వాళ్ళు లేనిపోని చేర్చి విషయాన్ని ఏం చేస్తారో పెద్ద చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలు పెద్ద చేస్తారు. కాబట్టి తేజశ్రీకి చెప్తున్నాను, జ్ఞానవంతురాలాగా ఇల్లు కట్టాలి. స్త్రీలు కూర వండుతారు కదండి, చక్కగా వండుతారు. కూరలో మిరపకాయలు వేస్తారు, కారం వేస్తారు, ఉల్లిపాయలు వేస్తారు. ఉల్లిపాయ ఎటువంటిది కన్నీళ్ళు తెప్పించేస్తుంది. కారం ఎటువంటిది గోబ గియ్యం అనిపిస్తుంది. పచ్చిమిరపకాయ ఇంతే ఉంటుంది కానీ అమ్మో దాని పవర్ ఏంటో చూపిస్తుంది. పులుపు ఉంటుంది, నూనె ఉంటుంది, నునుపుగా. కొంతమంది నునుపుగా ఉంటారు, కొంతమంది పచ్చిమిరపకాయలాగా ఉంటారు, కొంతమంది ఉల్లిపాయలు అంటే వాళ్ళు ఉంటారు. కనుక వీళ్ళందరూ కుటుంబాల్లో ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావాలను ఎవరు మనం ఏమి చేసేది ఏమీ లేదు. దేవుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఇస్తాడు. ఒకడు ముక్కోపి ఇలాగంటే కోప్పడిపోతాడు. ఇలాంటి వాళ్ళందరూ కుటుంబాల్లో ఉంటారు. కనుక నువ్వు ఏం చేయాలంటే
జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అంటే ఏంటి? అన్నీ వేసి కూరను అన్నిటినీ తినేటట్టుగా రుచికరగా వండుతారు. అలాగా ఆ కుటుంబాన్ని రుచికరమైన కుటుంబంగా మార్చేస్తూ ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రుచికరమైన కుటుంబముగా నీ కుటుంబాన్ని మార్చుకునేటువంటి జ్ఞానవంతురాలుగా నువ్వు తయారవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ విధముగా నువ్వు సిద్ధపడాలి ఈ కుటుంబంలో. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ మాట ఏంటంటే, రూతు గ్రంథం 16వ అధ్యాయంలో రూతుని గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. రూతు ఏమని మాట్లాడిందో తెలుసా? అత్త, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు చోటే నేనుంటాను అని. అమ్మ ఇలాంటి ఏం జరుగుతుంది ఇక్కడ? రూత్ అంటుంది, అత్త నీ జనమే నా జనం, నువ్వు ఉండి చోటే నేనుంటాను అని చెప్పేసి అత్తతో వచ్చేసిందండి యవ్వనురాలైన రూతు. గనుక ఏ రోజైతే ఇది ఇప్పుడు కొంచెం క్షణాల్లో మిమ్మల్ని ఒకటిగా చేస్తాను. ఈ ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఈ ఇల్లే నీది, ఈ జనమే నీ జనం, ఈ జనానికి సంబంధించిన వారే నీ వారు, నీ ఇంటి పేరు కూడా మారిపోద్ది. అందుకని బైబిల్లో నీ తల్లిదండ్రులను మరువము చక్కగా ఉంటుంది. కీర్తనలో 11:45 వచ్చును అనుకుంటా ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రులు మరువు అంటే విడిచిపెట్టమని కాదు, అది కాదు దాని అర్థం. అంటే వాళ్ళతో జీవించడం అనేది ఇంక తగ్గించు, ఇక నీ కుటుంబంతో జీవించటం ప్రారంభించు అని. కాబట్టి ఇక వాళ్ళ జనమే నీ జనం, వాళ్ళు ఉండేటువంటిదే నీది, నీ స్వాస్థ్యము. అందుకే రూతు అలా చెప్పింది. కొంతమంది కలవరండి, కలవకే గొడవ, కలవాలి. రూతు ఏం చేసింది తెలుసా? కలిసిపోయింది వెంటనే. అత్త, ఏ రోజైతే నీ ఇంట్లో నేను అడుగు పెట్టానో నీ జనమే నా జనం, నీవే నా కుటుంబం, నీ వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి కలిసిపోయింది. కాబట్టి చేయస్త్రీ, ఈ కుటుంబంలో మరి నువ్వు కలిసిపోయేట్టుగా అంటారు చూసారా, పాల్లో నీళ్ళు కనబడతాయండి, కనబడవు. అలా కనబడకూడదు అంతే. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబ అనుభవాలే నీలో నుంచి రావాలి, ఆ కుటుంబ ఆలోచనలే నీలోంచి రావాలి, ఆ కుటుంబ అలవాట్లే నీలోంచి రావాలి. కనుక ఎందుకంటే ఇతరులు చూసి, నీ పుట్టింటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఎలా కలిసిపోయావా, ఎంతగా కలిసిపోయావా, ఏమన్నా కొంచెం తేడాగా ఉంటావేమనుకున్నాను అన్నట్టుగా కలిసిపోవాలి. పాల్లో నీళ్ళు ఎలాగైతే కనబడవో ఆ విధంగానే అవి అవసరమైతే నీ భర్త పాలు అనుకోండి, లేకపోతే నువ్వు నీళ్ళు, లేకపోతే నువ్వే పాలు నీళ్ళు వచ్చి కలిసిపోవాలి రూతులాగా అని నీకు మనవి చేస్తున్నాను. లాస్ట్ ఫైనల్లో మాట చెప్పి నేను వివాహం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదివితే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రియమందిర బిడ్డలారా, ఈ ఈ ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. కిరీటము అని అంటే ఏలుబడికి, రాజార్కానికి సూచన. అంటే ఈ కిరీటము గౌరవంగా ఉండడానికి కారణం ఎవరో? భార్య. ఇందాక చెప్పారు, ఎవరో చక్కటి మాట చెప్పారు, నిజమే. కనుక నువ్వు కిరీటంగా ఉండాలి. ఆ కిరీటం ఎప్పుడు కూడా పడిపోయేటట్టు, పడిపోయే క్రియ కానీ, పడిపోయే కార్యం కానీ, పడిపోయే ఏ విధమైనది కూడా నువ్వు చేయకూడదు. ఆ కుటుంబ గౌరవాన్ని కానీ, ఆ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, నీ భర్త యొక్క గౌరవం కానీ ఎప్పుడు కూడా పాడు చేసేటువంటి ఏ చిన్న పని చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి నువ్వు కిరీటము కనుక. కిరీటాన్ని ఎలా చూసుకోవాలి? అయినా చాలా బాగా చూసుకోవాలి. అయినా ఎందుకు వచ్చిన కిరీటం అన్నాడు అనుకోండి, కింద అడిపోయి పగిలిపోద్దండి. గనుక చేయస్త్రీ, యోగ్యరాలిగా ఆ ఇంటిలో నువ్వు ఉండాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాను. గనుక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని వాక్యం చెప్తుంది. కనుక ఆ కుటుంబానికి ఒక గౌరవప్రదమైనటువంటి బిడ్డగా. కీర్తనలో
ఎక్కడో కీర్తనలో ఉంటుంది కుమార్తెల గురించి. నా కుమార్తెలైతే పట్టణమునకు చెక్కబడిన మూల కంబముల వలె 144:12 ఉన్నారు అని. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి గోగులు మట్టము నుంచి సత్యనారాయణ కుమారి వారికి దంపతులకు పుట్టిన ప్రథమ కుమార్తె అని చేస్తారు. నీవు మోక సంతోషం బేబీ వారి యొక్క కుటుంబంలోనికి ఒక మూల కంబముగా వచ్చాం. ఆ ఇల్లు నీ మీద ఆధారపడి ఉంది. ఆ ఇల్లు యొక్క గౌరవం అంతా నీ మీద ఆధారపడి ఉంది. ఆ ఇంటి యొక్క పరువు ప్రతిష్టలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఇంటిలో ఒక మూల కంబం వల్లే ఉండాలి. నువ్వు అద్భుతమైన మూల కంబం వల్లే ఉండాలి. కాబట్టి ఆ ఇంటికి నీ భర్తకి, ఆ ఇంటికేమో మూల కంబములా ఉండాలి, నీ భర్తకేమో కిరీటం వలె ఉండాలి. యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము గనుక మీ ముగ్గురు కూడా, మీ ఇద్దరు కూడా ఈ 2 విషయాలు మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో చక్కగా మరి వాడుకోవాలని, ఉపయోగించుకుని వాటిని అనుసరించి నడుచుకోవాలని, మీ పాత్రలను కొనసాగించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అలాగ దీవించునుగాక. ఆమెన్. లేచి నిలబడండి త్వరగా. అందరు కాదు, లేచి నిలబడటం అంటే అందరూ కాదు, కేవలం పెండ్లి కుమార్తె రావాలి. కొంచెం నాని బాబు ఏమైంది? పెళ్లి కుమారుతో ఏం పెట్టుకోకుండా ఎప్పుడు అది పెళ్లి చేసుకుంటాడు ఆయన. మంచిది. మోక ఏడుకొండలాడబడిన సంతోషము, అలాగే శ్రీమతి బేబీ దంపతులకు పుట్టినటువంటి నాగేశ్వరరావు అనబడిన నాని మొగల్తూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం, రామలబంద గరువు పల్లిపాలెములో ఉన్నటువంటి ఈ నానికిని, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం గోగులమట్ట గ్రామం శ్రీ కర్రి సత్యనారాయణ లేటు శ్రీ కుమారి జ్యేష్ఠ కుమార్తె తేజ, వీరిరువురు జతపరచబడడానికి పరిశుద్ధ వేదిక మీదకి వచ్చి నిలబడి ఉన్నారు. వీరి జతపరచబడుట సరికాదని, న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచవలెను. నాకు ఈ లైట్ ఎట్టేసాడు, నాకు మీరు వెనకాలలో ఏం కనబట్టలేదు. కొంచెం అలా పక్కెట్టినైనా అలా పక్కనెట్టి చూపించు. సభ మౌనంగా ఉంది. మౌనం అంగీకరమే కానీ నేను అది కూడా అంగీకరించట్లేదు. మాకు అంగీకారమేనండి, ఏ విధమైన న్యాయమైన ఆటంకం లేదు. మీరు త్వరగా కానివ్వండి అయిన వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. వెనక వాళ్ళు ఎత్తట్లేదు, ఏమన్నా ఉంటే చెప్పండి. ఓకే. అలాగే నానుబాబుని, అలాగే తేజశ్రీని ఆయన డిస్టర్బ్ చేయకండి. మీరు ఏమైనా ఉంటే తర్వాత నేను చెప్తాను, ఏమైనా కావాలో ఏమి ఇవ్వాలో నేను కేకేస్తాను, అప్పటికి వచ్చి ఇవ్వండి. నేను ఏది ఇవ్వమంటే అది ఇవ్వండి, ఏది అడిగితే ఇది అట్టుకొచ్చి ఇవ్వండి. నాని, తేజశ్రీ, న్యాయమైన ఆటకు మరికి ఏదీ లేదండి. మాకు అంగీకారమే అయినట్లయితే మీ కుడి చేయి పైకెత్తి 2 అడుగులు వేయండి, 3 అడుగులు వేయండి. ఓకే. వీళ్ళు ఇందాక నుంచి కనిపెడుతున్నారు, అయ్యా న్యాయమైన ఆటంకం ఏది మా దగ్గర లేదు, కానీ మీరు త్వరగా కానివ్వండి, మీరు ఎప్పుడు చేస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మంచిది. ఒకసారి వీళ్ళిద్దరిని బట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు కొట్టమన్నానంటే
జంట చాలా బాగుంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు ఏం చూస్తారంటే పెళ్లి కూతురు ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, చెవి ఎలా ఉంది, పెద్దలు ఎలా ఉన్నాయి. ఇక్కడ మేము ఎన్ని పాటలు పాడుకుంటా ఉన్నా, ఎంతమంది ఏం చెప్తూ ఉన్నా ఇదే అలవాట్లో చూస్తారు. గనుక చాలా అద్భుతంగా నిజంగా అమర్చిపెట్టినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎదురుబారి తిరగండి ఒకసారి. మైక్ ఇచ్చుకోండి. ఆనంద్ మైక్. మోక నాని అని నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఈమెతోనే కాపురము చేయుదువా? చేయదు. ఏం చేస్తావు? కాపురం. ఎవరితో? తేజస్వినితో. తేజ అశ్విన. అబ్బా పూర్తి పేరు కూడా పట్టేసుకున్నావు నువ్వు. నీకు ట్రైనింగ్ అయిపోడు మనోడు. వెరీ గుడ్, బాగా చెప్పాడండి. నాన్న చప్పట్లు కొట్టండి అందరూ. సారీ తేజశ్రీకి ఇచ్చుకోమ్మా మైక. ఇంటి పేరేంటి మీది? తేజశ్రీ అని నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. ఎవరితో? నాని. నానిగా? నాని గారు. నాని. వెరీ గుడ్, మంచి బాగా చెప్పింది ఆవిడ. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదువా? చేయదు. ఏం చేస్తావు? కాపురం. ఎవరితో? నాని గారితో. నానితో అన్నప్పుడు నాని ఎంక చూసి చెప్పాలి కానీ అమ్మ మైక్తో అని చెప్తావేంటి? మైక్తోనా? నాని గారితో. అది బాగా చెప్పింది. చప్పట్లు కొట్టండి అందరూ. మంచిది. ఇప్పుడు పాణిగ్రహం అంటే పోషకులు తల్లిదండ్రి కానీ మేనమామ కానీ ఎవరుంటే వాళ్ళు పిల్లని అబ్బాయి చేతిలో పెట్టినవారు. అలాగే పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు సంతోషం బేబీ వారు కూడా రావాలి. మేనమామ, ఆ పెళ్లి కుమార్తె మేనమామ వారి దంపతులు ఎక్కడున్నారు? ఆయన రావాలమ్మ. ఇప్పుడు ఇక్కడ ఉంది, నిలబడమ్మా. మరి ఒకసారి మేనమామ ఎక్కడున్నాడమ్మా? పెళ్లి కుమార్తె మేనమామ. ఇది బేబా మీది. మేనమామ రావాలి త్వరగా. వెంకటేశ్వర పెళ్లి కుమార్తె మేనమామ అంటే ఇక్కడ పెళ్లి కుమార్తె ఈవిడ ఒక్కతే ఉంది. అదేలే అంటే నేను అలా పిలిచినా అర్థమైపోవాలి కదా అని అంటున్నాను నేను. వెంకటేశ్వరరావు అంటే చాలామంది ఉంటారు ఇందులో. అయా పెళ్లి కుమార్తె మేనమామ వెంకటేశ్వరరావు ఎక్కడా? ఈ ప్రాంగణంలో లేడాయన? పెళ్లి జరిగింది ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? అమ్మాయినిచ్చి పోషకులు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది.
వద్దకు దేహములో నాయకులు అనబడిన వారు వచ్చారు. వారిని కూర్చుని సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. అయ్యా కొన్ని కుర్చీలు వేసి కూర్చోబెట్టిన వాళ్ళని సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉన్న మేలని. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉన్న మేలని. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. అయ్యా పెళ్లి కుమార్తె మేనమామ వివాహమన్నది పవిత్రమైనది, రావాలి. కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. అయ్యా చాలు. ఆపా సరే నువ్వు ఇచ్చుకో అమ్మా, నువ్వు ఇచ్చుకో. చేయించుకో. కార్యక్రమం చేయాలనుకున్నాడు పెళ్లి కాడ ఉండాలి కదండి. ఇప్పుడు వీళ్ళ మీద ఓ బాధ్యత ఉంది, పిల్లలు కలపాలి కదా. ఆ? కూర్చో ఇలా బట్టి మీరు చేయట్టుకోండి. కొంచెం ఒక అడుగు అలా ఎక్కడో ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడ వస్తాడో అరగంట అవుతుంది. నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు చేయ కదా. అయ్యా తీయండి ఫోటో. త్వరగా తీయాలి ఆయన ఫోటోగ్రాఫ్ గారు. ఈ పని అయిపోయింది.
అయ్యా ఇప్పుడే కదా చేతిలో పెట్టారు, కట్టు పట్టుకో, వదలమన్నప్పుడు వదులుది కానిలే. సారీ, వేలు తీ, వేలు తీ. ఆడు చూడు. చేయశ్రీ అనా, కన్ఫామేనా? ముందు చూసావేంటి? చూసావా? వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు పట్టుకొచ్చయ్యా. పెండ్లి కుమార్తెతో పెండ్లి కుమారుడు ప్రమాణకం చేస్తూ ఉన్నాడు. మైకిచ్చుకో, చెప్పా. నాని అని నేను, తేజస్వి అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందును. ఎవరితో చేసే ప్రమాణం? తేజస్వినితో. మరి నా యొక్క చూసి చేస్తావేంటి? ఆవిడ నువ్వు చూడమ్మా, ప్రమాణకం చేస్తున్నాడు కదా, నువ్వు ఆయన వైపు చూస్తూ ఉండు. మళ్ళీ చెప్తున్నా, చెయ్యి, మళ్ళీ చెయ్యి. ఆవిడ ఇంక చూస్తూ చెయ్యి. నేను మాట్లాడి విను, అంతే. ఓకే. నాను అని నేను, తేజస్వి అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయించున్నాను. ఎవరితో చేసావు? తేజస్వినితో. ఎలా? ఏమని ప్రమాణం? ఇదే ఏమని? నమ్మకంగా ఉందని. ఎప్పటి వరకు? జీవితకాలం ఉంది. అది చాలా బాగా చెప్పాడు. చప్పట్లు కొట్టండి. మంచిది. నువ్వు ఇచ్చుకోమ్మా. తేజస్వి అని నేను, తేజస్విని అని నేను, నాని అని నిన్ను నా భర్తనగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేసావమ్మా? నాన్నగారు. మరి నాన్న చెప్తే మరి మైక్ ఎంకే చూస్తావన్నా? ఆయన కళ్ళలో కళ్ళెట్టు చేయాలి కదా. మళ్ళీ చెప్పు. ఆయన ఇంక చూసి చెప్పు. నువ్వు చూడయ్యా. తేజస్వి అని నేను, తేజస్విని అని నేను, నాని అని నిన్ను నా భర్తనగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలం? జీవితకాలం అంతా. ఎలా ఉంటావు? నమ్మకముగా. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి. అయ్యా బైబిల్. పెళ్ళి కదా మరి, అయిపోయింది. దండలు అయితే అయిపోయినట్టు మీకు అప్పగించారు. అయిపోయింది పెళ్ళి. ఇది ఓడించుకోండి. ఒక బైబిల్. వివాహ సందర్భముగా మరి ఇరువురు కూడా దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథములు మార్పు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఇస్తాడు. అదే నాకు అలాగే ఇవ్వమందాక తీసుకో. పల్లవి నువ్వు దగ్గర పెట్టుకోమ్మా. నువ్వు ఆయనకి బైబిల్
వివాహమునకు గుర్తుగా వారు దండలు పూలమాలలు దండలు వేసుకుంటూ ఉన్నారు. దేవరణి దీవనలు ధారాళగముటు వీరలపై బాహువేగము పావన యేసుని ద్వారకము. దేవరణి దీవనలు ధారాళముగను వీరలపై బాహువేగమి దిగనిందు పావన యేసుని ద్వారకలో. చాలు చాలు, ఇప్పుడు దాకా నేను దండలో నేనే ఇచ్చాను, ఇప్పుడు వీళ్ళకు వదిలేస్తున్నాను. వీరికి ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ఇప్పుడు చూపించుకోవాలి మీ ప్రతాపం ఏంటో. నేను చెప్తాను, అంకుల్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. 1 2 3. ఓ మొత్తం మీద తేజశ్రీ సాధించింది. దండిగని దాతిను వలయుచు సంబదలం సంబుకు నింబుగా వెంబకుచు సహిందున మీరు సహించుటకై దంపతులు దండిగని దాతిను వలయుచు సంబదలం సొంబుగా నింబుగా వెంబకుచు సహిందున మీరు చూడండి. దేవరణి దీవనలు ధారాళముగను వీరలపై బాహువేగ దిగనిమ్ము పావన యేసుని ద్వారకలో. మన మధ్యకు గ్రామంలో ఉన్న నాయకులు పెద్దలు వచ్చారు, అందుచేతనే పెద్దల కడనే వివాహం జరిగించడం జరిగింది. ఈ సమయంలో రిజిస్టర్ జరుగుతూ ఉంది. పెళ్లి కుమార్తె నుండి ఒక పెద్దగారు, పెళ్లి కుమారుండి ఒక పెద్దగారు, మరి వారిరువురు రావాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో పెద్దలకు అవకాశం ఇద్దాం. ఒకసారి మీరు కూర్చోండి. కదా మీరు పెద్దలు నాయకులు వచ్చారు, వారందరూ కూడా అయ్యా ఫోటోలు దిగాలి కదా, వరుస రండి. నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొత్తూరు రామకృష్ణరావు గారు, అలాగే రామరాజు గారు, గొప్పల నాగరాజు గారు, అలాగే ఇంకా ప్రముఖ నాయకులు వాతాడి ఉమా గారు, వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు కదా, ప్రముఖులు అనబడిన వారి నాయకులు అందరూ మన మధ్యకు వచ్చారు. మరి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని వారు అక్షంతలు వేసి వారు దీవించి ఆశీర్వదించడానికి వచ్చారు.
ఒకసారి వారికి అవకాశం ఉంది. రెండు స్టెప్స్ కొంతమంది ఫోటో మీరు అనండి, మీరు అడితే సరిపోదు. మీరు పాడండి. కట్ చేసేసారు.